మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, మధ్యాహ్నం లంచ్లోకైనా, నైట్ డిన్నర్లోకైనా ఈ 3 పూటలు కడుపు నిండా తినే ఈ డైట్ ఫుడ్ని ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా డైట్ ఫుడ్ కూడా ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చండి. మిగిలిపోయిన చపాతీ పిండిని ఎలా తయారు చేయాలో చూసేయండి. 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా విడదీసుకోవాలండి. ఇలా సన్నగా తరుక్కుంటేనే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెడ్ చిల్లీ వేసుకొని, కొత్తిమీర వేసుకొని, ఉప్పు కారం పైనంగా చల్లేసుకొని, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, కొరియండర్ పౌడర్ కూడా వేసుకొని, ఉల్లిపాయ మిశ్రయాన్ని చక్కగా ఈ విధంగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మార్నింగ్ మిగిలిపోయిన చపాతీ పిండిని ఈ విధంగా ఒక్కొక్కటిగా రోల్ చేసుకొని ఈ విధంగా చపాతీలా చిన్నగా చేసుకొని మనం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా చిన్న సైజులో చపాతీ చేసుకొని కలిసిపెట్టిన ఉల్లి మిశ్రయాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఉల్లి మిశ్రయం అనేది 1 స్పూన్ వేసుకోవాలండి. చక్కగా ఇలా చిన్న రోల్ చేసుకున్న తర్వాత మనము ఉల్లి మిశ్రయాన్ని పెట్టి 4 వైపులా ఈ విధంగా చేసుకొని మళ్ళీ చపాతీలా ఒత్తేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉల్లి పరోటాస్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది గోధుమ పిండితో తక్కువ టైంలో ఎక్కువ రుచి, చాలా డైట్ ఫుడ్, ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుందండి. ఇంకెందుకు లేటు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.